హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెన్సీకి ఏ విధమైన ఓటింగ్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, 4th వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ దగ్గర రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నాగమణికంఠ, ప్రేరణ, నబిల్. ఈ 6 కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 6 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయిన ఒక అన్న అయితే మన ఛానల్ గురించి బాగా ప్రమోట్ అయితే చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, సీను అన్న. అన్న అయితే నేను ఏ వీడియో పెట్టానో ప్రతి వీడియోకి అయితే అన్న లైక్ చేస్తున్నాడు, అలాగే కామెంట్ చేస్తున్నాడు. అలాగే అన్న అయితే ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, అలాగే కామెంట్ చేయలేదు. మరి కొందరైతే లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మన అన్న సీను అన్న అయితే నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ నాకు ఎల్లే వేళలా ఇలాగే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో నబిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. నబిల్ యొక్క ఓటింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈయన మొదటి వారమే నామినేషన్లోకి వచ్చా కూడా ఈ విధమైన ఓటింగ్ వస్తుందంటే ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నబిల్ని చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ ఉన్నాడు కదా, సోహెల్ లాగే కనిపిస్తున్నాడు కదా. నామినేషన్స్లో ఫన్నీగా మాట్లాడడం, అలాగే పాయింట్ ఆర్గ్యుమెంట్ చేయడం అయితే సూపర్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇతనైతే 100కి 100% టాప్ 5లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇతడు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అయితే చాలా ఉన్నాయి. మరి ఇతని గురించి మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణకి 23.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమె కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 21% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్కి 11.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతను కూడా సేమ్ 11.5% ఓటింగ్ అయితే నమోదైంది. పృథ్వీరాజ్ కంటే కొన్ని ఓట్స్ మాత్రమే తక్కువ రావడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకు 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, సోనియా ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మరొక పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో కూడా నబీలే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఈ పోల్లో ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 20% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణ కూడా సేమ్ 20% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 4th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకు సేమ్ 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబిల్, నాగమణికంఠ, ప్రేరణ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, సోనియా ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. మోర్ డేంజర్ జోన్లో ఆదిత్య ఓం అలాగే సోనియా ఈ 2 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో అయితే ఉండడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ వీక్ ఆదిత్య ఓమే ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సోనియా అక్క బిగ్ బాస్ యొక్క ముద్దు బిడ్డ కదా. బిగ్ బాస్ యొక్క ముద్దు బిడ్డను ఎలా ఎలిమినేట్ చేస్తారు చెప్పు. సో సోనియాని అయితే ఈ వీక్ ఎలిమినేట్ చేయరు. 99.99% ఈ వీక్
ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.